ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడిగాను, నువ్వు రాత్రి మందు కొడతావు కదా అని అన్నాను అనుకో. నువ్వు కొట్టకపోతే బీపీ వస్తుంది నీకు, నువ్వు కొట్టినా కూడా బీపీ వద్దు. ఎందుకని నిజం చెప్పాను కాబట్టి. అవునా? ఇప్పుడు నేను స్పష్టంగా అంటే కొన్ని అభియోగాలు ఒకటి రెండు చెప్తాను. వీళ్ళు టచ్ గడ్డ పగిలిపోను అంటారుగా, వాడు ఇంటర్వ్యూ చేశాను. నువ్వు చేయను, బాగుంటుంది. ఓకే, చేస్తా, తప్పకుండా చేస్తా. ఈ టచ్ గడ్డ పగిలిపోను అంటాడు, అదిగో నాకు కిడ్నీ వేడెక్కుతుంది ఇక్కడ అంటాడు. బోల్డెని తగ్గించేస్తుంటారు కదా. ఈ మధ్య అయితే కొన్ని మనం మాట్లాడలేం. ఒరే అది గర్భసంచా ప్లాస్టిక్ సంచా అని కూడా మా మీమ్స్ వచ్చినాయి. వీళ్ళు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా. ఇన్ని పెద్ద రోగాలు తగ్గించే వీళ్ళు అర్థం కదా, కలజోడు లేకపోతే చదవలేరు. దానికి ఎవరు? మన బిగ్గెస్ట్ బెగ్గర్స్. మామూలు పబ్లిక్లో మైక్లో దశంభాగాలు ఇంకా పెంచాలంటుంటారే, మన కలవరి టెంపుల్ నుంచి పేర్లు చెప్పొచ్చుగా. తప్పే ఉంది, కలజోడు వేసుకున్నవాడు ఎవడైతే ఏంటి, ఎవరు పేర్లు చెప్పొచ్చు. అదే చెప్తున్నా. కలవరి టెంపుల్ అయినా కలజోడు, జాన్ బాబు కలజోడు, జాన్ వెస్లీ కలజోడు, ఇమ్మానియల్ కలజోడు. నువ్వు ఒకసారి పాస్టర్లో 20 కొట్టి అందులో 15 19 కలజోళ్ళు వస్తాయి. వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. నా పాయింట్ ప్లీజ్, ప్రాక్టికల్గా లాజికల్గా వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. కళ్ళజోడు ఎందుకు అని అంటారు.